ఆస్తమా అనేది శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన దాంట్లో చాలా ముఖ్యమైన వ్యాధి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆడ మగ తేడా లేకుండా అందరినీ బాధిస్తూ ఉంటుందన్నమాట. సో ఆస్తమా అనేది కానీ చూస్తే గాలిళ్ళ గొట్టాల లోపల అలర్జీ వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ వచ్చి పూతలాగా పూసి గాలిళ్ళ గొట్టాలు దగ్గరికి రావడం, దానివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు కానీ చూస్తే ఎప్పుడైతే పడని వస్తువులు ముఖ్యంగా అలర్జెన్స్ అంటామో వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కు బిగుసుకుపోవడం, గొంతులో నస, దగ్గు, ఆయాసం, పిల్లికూతులు. అదే చిన్నపిల్లల్లో అయితే నిద్రలో డిస్టర్బెన్సు, సడన్గా ఆయాసంతో లేచి కూర్చోవడం, అలానే రాత్రంతా ఏడుస్తూ ఉండడం సాధారణంగా చూస్తూ ఉంటాం. మామూలుగా పెరిగే వయసులో ఈ ఆస్తమా ఉండే వారిలో ఈ ఆస్తమాకు సంబంధించిన ఇబ్బందులు, ముఖ్యంగా ఏదైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందో మిగతా వారితో కంపేర్ చేస్తే వీళ్ళలో ఎదుగుదల తక్కువ ఉండడం, ఎక్కువ ఎనర్జీ అంతా ఈ శ్వాస తీసుకోవడంలోనే సరిపోవడం వల్ల కొద్దిగా హైట్ తక్కువ అవడం, మిగతా వారితో కంపేర్ చేస్తే కొద్దిగా సన్నగా ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆస్తమా అనే దానికి ట్రీట్మెంట్ని కానీ మనం చూస్తే ముఖ్యంగా ఆస్తమాకు సంబంధించి ఇన్హేలర్స్ అనేవి చాలా ముఖ్యమైన మెడిసిన్స్. ఇన్హేలర్ వాడే విధానం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఇన్హేలర్ రాసేశారు, పేషెంట్ కొన్నారు, తీసుకెళ్ళారు, వాడారు. ఒక వారం 10 రోజుల తర్వాత ఏమాత్రం ప్రాబ్లం తగ్గలేదు అంటూ వస్తారనమాట. అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు ఏ రకంగా ఇన్హేలర్స్ వాడుతున్నారు అని చూస్తే ఇన్హేలర్ వాడే టెక్నిక్ పూర్తిగా విరుద్ధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా చోట్ల ఇన్హేలర్ రాసేసాక అవి ఎలా వాడాలి, వాడే విధానం ఎలాగా, దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చోట్ల చెప్పడం మర్చిపోతూ ఉంటారు. సో ఇన్హేలర్స్ రాయడం ఎంత ఇంపార్టెంటో ఇన్హేలర్స్ వాడకం కూడా చెప్పడం అంతే ఇంపార్టెంట్. సాధారణంగా వాడే ఇన్హేలర్. సో దీన్ని ఇలా మనం నొక్కినప్పుడు వెంటనే మెడిసిన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. చూశారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. సో చాలామంది నోట్లో పెట్టుకొని అలా నొక్కి మింగేస్తూ ఉంటారు. అది 100% తప్పు. ఇది ముందు దీని క్యాప్ తీసి షేక్ చేసి నోట్లో పెట్టుకునేదానికి ముందే శ్వాస బలంగా తీసుకొని పూర్తిగా వదిలి నోట్లో పెట్టుకొని నొక్కిన వెంటనే అలా కొద్దిసేపు తీసుకొని శ్వాసను బిగబట్టి వదలాల్సి ఉంటుంది అన్నమాట. కొంతమందిలో ఈ ప్రక్రియ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లోనూ పెద్దవారిలోనూ మనం ఎంత ట్రైన్ చేసినా కానీ ఇది జరగకపోవచ్చు. అటువంటి వారిలో దీన్ని స్పేసర్ అంటాం. ఈ స్పేసర్ వెనక భాగంలో ఈ ఇన్హేలర్ని ఉంచి దీన్ని నోట్లో పెట్టుకొని నొక్కినప్పుడు ఈ మెడిసిన్ అంతా దీనిలో ఉండిపోతుంది. సో దాన్ని నిదానంగా మనం టైం తీసుకొని లోపలికి పీల్చుకొని శ్వాసను ఆపి మళ్ళీ ముక్కు ద్వారా వదలొచ్చు అనమాట. సో ఇది చాలా చాలా ఉపయోగకరం.